అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెల్లవారుజామున ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్, వెన్నుముక తదితర సమస్యలతో గత వారం జనవరి 5న అయితే సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక అక్కడ వైద్యులు, మందులు, ఫిజియోథెరపీ చికిత్స అందించగా సోనియా పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులైతే సూచించారు. ఇక సోనియా గాంధీ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పేకాట శిబిరంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రహస్య సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో అయితే ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు పేకాట శిబిరాలను ఛేదించారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో అయితే అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై తిరువూరు పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని, పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి వాటిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తిరువూరు పోలీసులు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా హాలహర్విలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటి దగ్గరికి మేకలు వదలడంతో రెండు వర్గాల పరస్పర గొడవలకి దిగారు. గొడవలో మాటకు మాట పెరగడంతో గాదిలింగ అనే వ్యక్తిపై మరో వర్గం వ్యక్తి కత్తితో అయితే దాడి చేశారు. ఇక దాడిలో ఇరు వర్గాలలో అయితే 8 మంది తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం ఆధోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో చైనా మాన్సా వల్ల మరో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి హఫీజ్పేటకు బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ చైతన్యకు రోడ్డుపై గాల్లో వేలాడుతున్న చైనా మోన్జా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మోన్జా చేతికి బలంగా చుట్టుకొని కత్తిలా కోసుకుపోవడంతో చైతన్య తీవ్రంగా కోసుకుపోయింది. ఇక దీనిని గమనించినటువంటి స్థానికులు వెంటనే స్పందించి అతన్ని మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. చైనా మోన్జా వినియోగంపై అయితే నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ఉపయోగిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా 70 ఏళ్లు దాటిన వాళ్లే. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్నేహితులను మరవలేదు. ఎన్నాళ్ళైనా చిన్ననాటి స్నేహితులను కలవాలని, వారితో ముచ్చటించాలని పాఠశాల వేదికగా కలిశారు. మల్కజ్గిరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఇదే పాఠశాలలో 1957 నుంచి 2025 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పాఠశాలలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ పనిచేసినటువంటి హన్మయ్య
ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. 67 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లోని ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.